నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా జంట జలాశయాలు గేట్లెత్తడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రాంగణం నీట మునిగింది. ఒక్కసారిగా మూసీ ప్రవాహం పెరగడంతో వరద నీరు ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి చేరింది. దీంతో అక్కడ ఉన్న ప్రయాణికులు బస్టాండ్లోనే చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన పోలీసులు, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు తాళ్ల సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి మీద ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రయాణికులు భయపడొద్దని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. थोड़ा उतर रहा लेवल, थोड़ा उतरा वो ऊपर से जा रहा था। మూసీ ఉధృతి కేవలం బస్టాండ్కే పరిమితం కాలేదు. చాదర్ఘట్, చిన్న బ్రిడ్జ్, మూసానగర్, భూకాళీమాత దేవాలయం పరిసరాలు పూర్తిగా మునిగి జలమయమయ్యాయి. దీంతో నివాసితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. మరోవైపు పురాణాపూల్లో కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడ ఉన్న శ్మశాన వాటికతో పాటు పక్కనే ఉన్న పురాతన శివాలయం నీట మునిగింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, పూర్తిగా మనం చూసినట్లయితే వరద బీభత్సమే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా నీట మునిగిన ప్రాంతాలు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వివరాలేంటి? జ్యోతి, మనం గతంలో అయితే 2020లో ఒకసారి ఈ విధమైనటువంటి పరిస్థితి చూసాము. అదే పరిస్థితిని మరొకసారి పునరావృతం చేసే విధంగా కూడా, అంటే అలాంటి ఆ సన్నివేశాలను, ఆ సంఘటనలు తలపించే విధంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నెలకొద్ది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే మూసి ఇటు జంట జలాశయాలైనటువంటి ఇటు ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్ గేట్లు 15 గేట్ల వరకు ఎత్తివేశారు. 8 ఫీట్ల వరకు కూడా హైట్ ఎత్తేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి, జలమయమయ్యాయి అన్నట్లుగానే ప్రధానంగా చెప్పాలి. అయితే ప్రస్తుతం నేను మూసీ దగ్గర ఉన్నాను. అంటే ఇటు మూసారం బాగ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. మనం 99 ఛానల్ వీక్షకులకు మొత్తంగా ఎక్స్క్లూజివ్ గా కూడా మనం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి మనం ప్రధానంగా చూడొచ్చు ఏ విధంగా కూడా నీరంతా కూడా ఏ విధంగా ఇక్కడ చేరుకుంది అనేటువంటిది మనం చాలా స్పష్టంగా విజువల్స్ ద్వారా చూడొచ్చు. మీరు అన్నట్లుగా కూడా ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి భూలక్ష్మి ఆలయం కూడా ఏ విధంగా కూడా నీట మునిగింది అనేటువంటిది మనం చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి లారీలు కూడా ఈ ఉధృతికి ఈ లారీలు కూడా కొన్ని కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. కొన్ని ప్రొక్రియలు కూడా వాటి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఒక ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ కూడా ఉంది. ఆ పెట్రోల్ పంప్ లో నడుము లోతు వరకు కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తంగా అయితే ఇక్కడ ప్రమాద హెచ్చరిక చేసే విధంగా కూడా, మొదటి ప్రమాద హెచ్చరికగా కూడా అక్కడ ఒక మార్కింగ్ చేశారు. అక్కడ ఒక రాడ్డు లాగా కనపడుతున్నటువంటి ఒక చెక్కను పెట్టినటువంటి పరిస్థితి చూడొచ్చు. సో అక్కడ మొదటి ప్రమాద హెచ్చరికగా పెట్టారు. అనంతరం ఇక్కడ ఒక బారికేడ్లను కూడా ఉంచారు. ఇది రెండవ ప్రమాద హెచ్చరికగా పెట్టారు. తర్వాత అక్కడ మార్కింగ్ చేసినటువంటి ఆ ఒక థ్రెడ్ ను కూడా అక్కడ ఉంచడం జరిగింది. అది మూడవ ప్రమాద హెచ్చరిక కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ మొత్తంగా చూస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతం, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మూసారం బాగులో అయితే మాత్రం మొత్తంగా కూడా నీరు నడుము లోతు వరకు చేరటంతో భయానకమైనటువంటి ప్రవాహం అయినటువంటి వాతావరణం చూస్తే చాలా ప్రజలంతా కూడా కొంత భయాందోళన చెందుతున్నారు. అయితే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రితమే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ ని కూడా మీకు చూపిస్తాను. ఈ బ్రిడ్జ్ కూడా అంటే దాదాపు 2 కోట్ల నిర్మాణంతో కూడా ఇక్కడ బ్రిడ్జ్ ను అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నిర్మాణంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా కొంతవరకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అయితే జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ కి ఏ విధమైనటువంటి డ్యామేజ్ జరగలేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి సెంట్రీ వర్క్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ సెంట్రీ వరకు ప్రవాహంలో కొట్టుకుపోయింది అనేటువంటి చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఇక్కడ బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, కొన్ని ఈ ప్రవాహంలో కొట్టుకుపోయినట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. మొత్తంగా పూర్తిగా రోడ్డు పైన నీరు నిలిచినటువంటి విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా కూడా చూడొచ్చు.
అంటే ఈ పరిస్థితి చూస్తే మాత్రం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు, హైడ్రా వచ్చి చాలా మంచి పని జరిగింది. హైడ్రా రావటం వల్ల అంటే ఈ విధంగా కూడా హైదరాబాద్ లో ఒక చిన్నపాటి వర్షం వస్తే చాలు ఏ విధంగా కూడా నీళ్ళని రోడ్లన్నీ కూడా జలమయం అవుతాయి, నీరంతా కూడా ఇంట్లోకి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది అయితే మాత్రం వారంతా చెప్తున్నారు. హైడ్రా వచ్చి మంచి పని చేసింది అనేటువంటి ఒక ప్రశంసలు జల్లైతే మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన కురిపిస్తున్నట్లుగానే మనం చెప్పొచ్చు. మొత్తంగా ఇక్కడైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అంటే మూసీ పరివాహక ప్రాంతంలో నివసించేటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా సుమారు 2,000 మంది వరకు కూడా వారందరినీ కూడా హుటాహుటిన జిహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించడంతో పాటు వారందరినీ పునరావాస కేంద్రాలకు అయితే మాత్రం వారిని పంపించారు. వారికి ఆహారం ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మహానగరం అయినటువంటి హైదరాబాద్ లో ఉన్నామా లేదా ఒక మహాసముద్రం దగ్గర ఉన్నామా అనేటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం అంటే ఆ విధమైనటువంటి సన్నివేశాలు ఇక్కడ కనపడుతున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా అయితే ఇక్కడ చాలా మంది ఈ ప్రవాహాన్ని చూడటానికి వస్తున్నారు. పోలీసులు అయితే మాత్రం ఇక్కడ జాగ్రత్త చర్యలు చెప్తూ వారందరినీ కూడా తిరిగి పంపించేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు అయితే అప్రమత్తంగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డితో పాటు కమిషనర్ ఆర్వి కర్ణన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ ఉధృతి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అయితే మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి వర్షం కూడా ఇంకా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినట్టుగా కూడా ఈ వర్షం అనే ప్రభావం అనేటువంటిది మరొక 2 రోజుల పాటు ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది అయితే మాత్రం ఇటు ఎప్పటికప్పుడు అధికారులు అయితే ఇటు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏదైనా అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు అనేటువంటిది అయితే మాత్రం వారంతా చెప్తున్నట్లుగానే మనం చెప్పాలి. ఏదైనా కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం చాలా ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉంది, నెలకొంది అన్నట్లుగానే మనం చెప్పొచ్చు జ్యోతి. రైట్. ఇక తేజ, మరి వర్ష సూచన అయితే ఇంకా ఉంది, ఇప్పుడప్పుడే తగ్గే పరిస్థితి కూడా మనకు కనిపించలేదు. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది మూసీ పరివాహక ప్రాంతం అంతా. ఇంకా ఈ వర్షం కనుక పడితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే రవాణా వ్యవస్థ కూడా దాదాపు స్పందించిందా అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ విషయంలో అధికారుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే మీరు ప్రస్తావించినట్లుగానే ఇప్పటికే ఎంజీబీఎస్ లో చూసాం. ఎంజీబీఎస్ లో నడుము లోతు వరకు నీళ్లు వచ్చినాయి. అక్కడ చాలా మంది ప్రయాణికులు కూడా చిక్కుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. వారందరినీ కూడా తాళ్లతోటి వారందరినీ సురక్షితంగా అంటే బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అక్కడ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎక్కడ బస్సులు అక్కడ ఆగిపోయినాయి. అదేవిధంగా నార్సింగి దగ్గర అయితే మాత్రం నార్సింగి మంచిరేవుల దగ్గర అయితే పూర్తిగా సబ్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా జలమయం అవడంతో అక్కడ కూడా రవాణా స్తంభించింది అన్నట్లుగానే చెప్పాలి. ఇక మూసీ పరివాహక ప్రాంతం అంటే ఈ మూసారం బాగ్ తో పాటు ఈ మూసారం బాగ్ నుంచి కూడా ఇంకా ఉన్నటువంటి ఈ పరివాహక ప్రాంతం ఎంత దూరం అవుతుందో అంత దూరం వరకు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తంగానే ఉన్నారు అన్నట్లుగానే మనం చెప్పొచ్చు. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించడంతో పాటు ఈ వర్షం అనేటువంటిది మరొక 24 గంటల పాటు ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగితే మరిన్ని, ఎందుకంటే ఇప్పటికే ఉస్మాన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ గేట్లు కూడా 15 గేట్ల వరకు ఎత్తివేశారు. 8 ఫీట్ల అడుగు వరకు కూడా వాటిని గేట్లు ఎత్తారు అనేటువంటిది ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం. ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగితే మాత్రం మరింత ఉధృతి ఎక్కువయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. బిల్డింగులు కూడా నాని ఉంటాయి కాబట్టి ఒకవేళ ఏదైనా పురాతనమైనటువంటి బిల్డింగ్, ఓల్డ్ గా ఉన్నటువంటి బిల్డింగ్లు ఏమన్నా ఉంటే అవి కూడా కాస్త కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటిది అయితే మాత్రం అధికారులు అంచనా వేస్తున్నట్లుగానే చెప్పాలి. అయితే ఇక్కడ పోలీస్ సిబ్బందితో పాటు ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ఎవరైతే చిక్కుకుంటున్నారో కూడా సురక్షిత ప్రాంతాలకి, పునరావాస కేంద్రాలకైతే వారందరినీ కూడా తరలిస్తున్నట్లుగానే చెప్పొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పరిస్థితి మాత్రం మరో 24 గంటలు తప్పనిసరిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అయితే వాతావరణ శాఖ అంచనా వేస్తున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా ఎవరు కూడా భయాందోళన చెందొద్దు. ఎవరికైనా కానీ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుంది. ఎవరు భయపడొద్దు, భయాందోళనకు గురవద్దు. అధికారులు, అదేవిధంగా హైడ్రా సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసు సిబ్బంది, అత్యవసర సిబ్బందులు ఎవరైతే ఉన్నారో అత్యవసర సర్వీసులు అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగానే ఉన్నారు. ఎలాంటి భయాందోళనకి గురవాల్సిన అవసరం లేదు అనేటువంటిది అయితే మాత్రం ఇటు అధికారులు అయితే ఇటు ప్రజలకు భరోసా ఇస్తున్నట్లుగానే మనకి చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.